శివ. ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ వచ్చేసి భారతదేశం చారిత్రక కట్టడాలు పార్ట్ 2. మనం పార్ట్ 1 లో కొన్ని ఇంపార్టెంట్ చారిత్రక కట్టడాలు చెప్పుకున్నామండి. సో దానికి కంటిన్యూస్ గా పార్ట్ 2 లో రిమైనింగ్ చెప్పుకున్నాం. సో హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఇన్ ఇండియా, సో పార్ట్ 2. సో దీంట్లో భాగంగా మనం ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఖజురాహో టెంపుల్స్. సో ఖజురాహో టెంపుల్స్ అంటే ఒక టెంపుల్ కాదండి, గ్రూప్ ఆఫ్ టెంపుల్స్. సో ఖజురాహోలో ఉన్నాయి. ఎక్కడంటే ఖజురాహో టెంపుల్స్ ఛత్రపూర్. సో ఎక్కడ ఉందండి ఛత్రపూర్ అంటే? సో మనకి మధ్యప్రదేశ్, ఎంపీ. సో మధ్యప్రదేశ్ లో ఛత్రపూర్ లో ఉన్నాయండి ఈ ఖజురాహో టెంపుల్స్. ఇవి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్. సో ఇవి కన్స్ట్రక్షన్ వచ్చేసి 1950 నుంచి 1050 మధ్యలో జరగడం జరిగిందండి. సో ఈ కన్స్ట్రక్షన్స్ ఎవరైతే చంద్యాల వంశస్థులు, సో చంద్యాల వంశస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఖజురాహో టెంపుల్స్ ని నిర్మించడం జరిగింది. దీంట్లో భాగంగా మెయిన్ టెంపుల్ వచ్చేసి కందరియా మహాదేవ టెంపుల్. సో దీన్ని దంగదేవుడు, సో చంద్యాల డైనెస్టీ చెందిన రాజు దంగదేవుడు నిర్మించడం కూడా జరిగిందండి. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఖజురాహో టెంపుల్స్ ఛత్రపూర్. ఎక్కడంటే ఛత్రపూర్ అంటే మధ్యప్రదేశ్ లో. సో ఎప్పుడు 1950 నుంచి 1050 మధ్యలో ఈ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో దీన్ని ఎవరు నిర్మించారు అంటే చంద్యాల వంశస్థులు. దీంట్లో మెయిన్ టెంపుల్ వచ్చేసి కందరియా మహాదేవ టెంపుల్. సో ఈ కందరియా మహాదేవ టెంపుల్ నిర్మించింది అప్పటి చంద్యాల రాజు దంగదేవుడు. సో మొదటి ఖజురాహో టెంపుల్స్. సో నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీ విలాస్ ప్యాలెస్. లక్ష్మీ విలాస్ ప్యాలెస్ వచ్చేసి మనకి వడోదర. సో ఎక్కడంటే వడోదర అంటే మనందరికీ తెలుసు గుజరాత్. గుజరాత్ లోని వడోదరాలో ఈ లక్ష్మీ విలాస్ ప్యాలెస్ ఉండడం జరిగింది. దీన్ని నిర్మించింది గైక్వాడ్స్ ఫ్యామిలీకి సంబంధించిన సయాజీరావు గైక్వాడ్. సో గైక్వాడ్ వంశస్థులకు సంబంధించిన గైక్వాడ్ రాజు నుండి సయాజీరావు గైక్వాడ్ అని ఆయన ఈ లక్ష్మీ విలాస్ ప్యాలెస్ ని నిర్మించడం జరిగింది. ఎక్కడ అన్నప్పుడు వడోదర. ఎప్పుడంటే 1890 1890 సంవత్సరంలో. ఎక్కడంటే గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో. గుర్తుపెట్టుకోండి లక్ష్మీ విలాస్ ప్యాలెస్. సో నెక్స్ట్ వచ్చేసి లేక్ ప్యాలెస్. లేక్ ప్యాలెస్, ఈ లేక్ ప్యాలెస్ అనేది ఎప్పుడు నిర్మించారంటే 1743. సో ఎక్కడ ఉందంటే ఉదయపూర్. ఉదయపూర్ ఎక్కడండి? రాజస్థాన్. సో రాజస్థాన్ లోని ఉదయపూర్ లో మనకి ఈ లేక్ ప్యాలెస్ ఉండడం జరిగింది. సో ఎప్పుడంటే 1743. దీన్నే జాగ్ నివాస్ గా పిలవడం జరుగుతుంది. జాగ్ నివాస్ గా పిలవడం జరుగుతుంది. దీన్ని నిర్మించింది మహారాణా జగత్ సింగ్ 2. సో మహారాణా జగత్ సింగ్ 2 అండి. ఈలో మేవార్ వంశస్థులు, మేవార్. సో దీన్నే మనకి సమ్మర్ ప్యాలెస్ ఆఫ్ మేవార్ డైనెస్టీ అంటామండి. సో అంటే మేవార్ డైనెస్టీ యొక్క సమ్మర్ ప్యాలెస్ లేదా సమ్మర్ అంటే విడిది కేంద్రం, అంటే వేసవి విడిది కేంద్రం లేక్ ప్యాలెస్. ఎవరికండి? మేవార్ వంశస్థులు, మేవార్ డైనెస్టీ. ఆ మేవార్ డైనెస్టీ రాజు మహారాణా జగత్ సింగ్ 2 అనే వ్యక్తి ఈ లేక్ ప్యాలెస్ నిర్మించడం జరిగింది. దీన్నే జాగ్ నివాస్ గా పిలవడం జరుగుతుంది. సో ఇది ఎక్కడ ఉందంటే ఉదయపూర్ రాజస్థాన్ లో ఉంది 1743లో. దీన్నే సమ్మర్ ప్యాలెస్ ఆఫ్ మేవార్ డైనెస్టీ అని కూడా పిలవడం జరుగుతుంది. అంటే మేవార్ డైనెస్టీ, మేవార్ వంశస్థులు సమ్మర్ లో ఇక్కడ శాంతి తీరేవారు లేదా శాంతి తీసుకునేవారు మనం గమనించాలి. సో నెక్స్ట్ వచ్చేసి బృహదీశ్వర టెంపుల్స్ లేదా బృహదీశ్వర టెంపుల్ ఎక్కడ ఉందంటే తంజావూర్ ఎక్కడండి? తమిళనాడు. సో తమిళనాడులోని తంజావూరులో బృహదీశ్వర టెంపుల్ ఉండడం జరుగుతుంది. సో ఈ కన్స్ట్రక్షన్ మీరు చూస్తే ఇది కన్స్ట్రక్షన్ కూడా మనకు చాలా అత్యుద్భుతంగా ఉంటుందండి. సో ఈ కన్స్ట్రక్షన్ మీరు నెట్ లో ఒకసారి బృహదీశ్వర టెంపుల్ కొడితే సో ఈ టెంపుల్స్ యొక్క వస్తుంటే చాలా ఎక్సలెంట్ ఉంటుంది బృహదీశ్వర టెంపుల్. దీన్ని తంజావూరులో నిర్మించడం జరిగింది. సో తంజావూరు ఎక్కడ తమిళనాడులో ఉందండి. సో ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి 1003లో స్టార్ట్ చేసి 1010లో ఫినిష్ చేయడం జరిగింది. సో ఇంచుమించు 7 years పాటు ఈ కన్స్ట్రక్షన్ జరిగింది. సో దీన్ని నిర్మించింది అప్పటి చోళ వంశస్థులు రాజరాజ చోళ 1. సో రాజరాజ చోళ 1 ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క తంజావూరులో, తమిళనాడులోని తంజావూరులో బృహదీశ్వర ఆలయం లేదా బృహదీశ్వర టెంపుల్ నిర్మించడం జరిగింది. ఎప్పుడంటే 1003లో ప్రారంభిస్తే 1010లో కంప్లీట్ అవ్వడం కూడా జరిగింది. ఇది బృహదీశ్వర ఆలయం తమిళనాడు. సో నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ టెంపుల్. సో గోల్డెన్ టెంపుల్ చాలా ఫేమస్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. ఎందుకంటే గోల్డెన్ టెంపుల్ ఎక్కడ ఉన్నప్పుడు అమృత్సర్ పంజాబ్ అని అమృత్సర్ లో గోల్డెన్ టెంపుల్ ఉంది. అయితే ఈ గోల్డెన్ టెంపుల్ ని మరొక పేరు చాలా ఇంపార్టెంట్. గోల్డెన్ టెంపుల్ గల మరి యొక్క పేరు హర్మిందర్ సాహిబ్ చాలా ఇంపార్టెంట్ అండి. గుర్తుపెట్టుకోండి హర్మిందర్ సాహిబ్ అన్నది గోల్డెన్ టెంపుల్ గల మరొక పేరే హర్మిందర్ సాహిబ్. ఈ హర్మిందర్ సాహిబ్ లేదా గోల్డెన్ టెంపుల్ సో ఎక్కడ ఉందంటే అమృత్సర్ లో ఉంది. నిర్మించింది
సో ఎవరంటే గురు అర్జున్ దేవ్. సో గురు అర్జున్ దేవ్ సిక్ మతస్థులు అంటే ఇది సిక్కుల యొక్క ప్రధాన దేవాలయంగా మనం చెప్పుకోవచ్చు. భారతదేశం సిక్కుల యొక్క ప్రధాన దేవాలయం అమృత్సర్ గా చెప్పుకోవచ్చు, గోల్డెన్ టెంపుల్. సో దీన్ని నిర్మించింది 1551 నుంచి 1559 మధ్య నిర్మించారు. సో దీన్ని మనకి గురు రామదాస్ సిక్కు గురు అంటే, అలాగే గురు అర్జున్ దేవ్ సిక్కు గురు. ఇక్కడ సరస్సుని గురు రామదాస్ నిర్మిస్తే ఇక్కడ దేవాలయాన్ని గురు అర్జున్ దేవ్ నిర్మించడం జరిగిందండి. 4వ సిక్కు గురు గురు రామదాస్ సరస్సు నిర్మిస్తే సరస్సు, 5వ సిక్కు గురు గురు అర్జున్ దేవ్ ఇక్కడ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. సో ఈ దేవాలయానికి భూమిని దానంగా ఇచ్చింది ఎవరు? భూమిని దానంగా ఇచ్చింది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మన కాంపిటేటివ్ ఎగ్జామ్ రావడానికి అవకాశం ఉన్న క్వశ్చన్ ఏంటంటే ఇవన్నీ కాదండి, ఈ యొక్క దేవాలయానికి లేదా గోల్డెన్ టెంపుల్ కి నిర్మాణం కోసం భూమిని దానంగా చేసింది ఎవరంటే అప్పటి మొఘల్ చక్రవర్తి అక్బర్. సో ఎవరైతే అప్పటి మొఘల్ చక్రవర్తి అక్బర్ ఉన్నారో ఆ అక్బర్ అన్న ఆయన దీనికి ఏదైతే ఉందో భూమిని దానం చేయడం జరిగింది. ఆ శాస్త్రజ్ఞ దేవాలయానికి కానీ భూమిని దానం చేసింది అప్పటి మొఘల్ చక్రవర్తి అక్బర్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అక్బర్ అన్న ఆయన గుర్తుపెట్టుకోండి. భూమిని దానం చేసింది ఎవరంటే అప్పటి మొఘల్ చక్రవర్తి అక్బర్. చాలా ఇంపార్టెంట్. సివి గోల్డెన్ టెంపుల్ గురించి సో గుర్తుపెట్టుకోండి. కలరవ టెంపుల్స్ కానీ లక్ష్మీ విలాస్ ప్యాలెస్, లేక్ ప్యాలెస్, బృహదేశ్వర టెంపుల్ అండ్ గోల్డెన్ టెంపుల్. ఇవి కాకుండా మన భారతదేశంలో కొన్ని ఫేమస్ ఉన్నాయి, ఇంకా కొన్ని ఫేమస్ కన్స్ట్రక్షన్స్. అవి ఎక్కడ ఉన్నాయి అని ఒక్కసారి చూద్దామండి. జస్ట్ ఓవర్ చూద్దాం, జస్ట్ సరిపోతుంది. సో ఫస్ట్ వచ్చేసి మీనాక్షి టెంపుల్. సో మీనాక్షి టెంపుల్ దీన్ని మనని అమ్మాన్ టెంపుల్ అంటారు. సో అమ్మాన్ టెంపుల్ అని. సో మీనాక్షి టెంపుల్ ని అమ్మాన్ టెంపుల్ లేదా అమ్మాన్ సుందరేశ్వర ఆలయం అంటారు. సో అమ్మాన్ సుందరేశ్వర ఆలయం అంటే శివుడు అండి. సో అమ్మాన్ అంటే మనం పార్వతీదేవి లేదా మీనాక్షిగా అంటారు. సో అమ్మాన్ మీనాక్షి అంటే మీనాక్షి దేవి అండి. అలాగే అమ్మాన్ సుందరేశ్వరుడు అంటే శివుడు. సో ఈ దేవాలయాన్ని మనం మీనాక్షి టెంపుల్ అంటాం. ఇది ఎక్కడుందంటే మధురై. సో మధురై ఎక్కడుందంటే తమిళనాడులోని మధురైలో జరిగింది ఈ మీనాక్షి టెంపుల్. ఇది వైగై నది ఒడ్డున ఉందండి. వైగై. సో అడుగుతాడు మీనాక్షి టెంపుల్ లేదా మధురై ఏ నది ఒడ్డున కలదు అన్నప్పుడు వైగై. సో వైగై నది ఒడ్డున ఉంది మీనాక్షి టెంపుల్. సో నెక్స్ట్ వచ్చేసి జగన్నాథ్ టెంపుల్. సో జగన్నాథ్ టెంపుల్ మనకు తెలుసండి పూరి ఎక్కడుందంటే మనకు తెలుసు ఒడిస్సాలోని పూరిలో ఉంది జగన్నాథ్ టెంపుల్. సో జగన్నాథ్ టెంపుల్ చాలా ఫేమస్ మీద విని ఉంటారు. సో ఈ జగన్నాథ్ టెంపుల్ అండి ఎక్కడ ఉందంటే పూరి ఎక్కడుందంటే ఒడిస్సా. సో ఒడిస్సాలోని పూరిలో ఉంది ఈ యొక్క జగన్నాథ టెంపుల్. సో నెక్స్ట్ వచ్చేసి బద్రీనాథ్. సో బద్రీనాథ్ ఎక్కడ మనకు తెలుసు యూకే. సో ఇది ఎక్కడ ఉందంటే అలక్కనంద చాలా ఇంపార్టెంట్. అలక్కనంద నది ఒడ్డున కలదండి బద్రీనాథ్. అలక్కనంద నది ఒడ్డున ఉంది బద్రీనాథ్. సో మనకు తెలుసు ఈ బద్రీనాథ్ లో మనకి ఈ చాలా ఫేమస్ మనం వినడంతో అది ఉత్తరాఖండంలో జరిగింది. సో బద్రీనాథ్. నెక్స్ట్ వచ్చేసి వైష్ణోదేవి ఆలయం చాలా ఫేమస్. ఇది మనకి ఎక్కడ ఉన్నప్పుడు ఖత్రా. సో ఖత్రా జమ్మూ అండ్ కాశ్మీర్ లోని ఖత్రాలో ఉంది వైష్ణోదేవి ఆలయం. నెక్స్ట్ వచ్చేసి దాల్ లేక్ అండ్ పిచోరా లేక్. సో దాల్ లేక్ వచ్చేసి మనకి శ్రీనగర్ లో ఉంటే పిచోరా లేక్ వచ్చేసి ఉదయపూర్ లో ఉంది. సో మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ నేను చెప్పాను లేక్ ప్యాలెస్ ఉదయపూర్ లో ఉందని. లేక్ ప్యాలెస్ అనేది ఉదయపూర్ లో ఉందని చెప్పాను. ఇక్కడ గుర్తుపెట్టుకోండి పిచోరా సరస్సు కూడా ఉదయపూర్ లో ఉండడం జరిగింది. సో లేక్ ప్యాలెస్ ఎక్కడ ఉందండి ఉదయపూర్. లేక్ అంటే సరస్సు. లేక్ ప్యాలెస్ ఆ సరస్సు ఈ ప్యాలెస్ ఎక్కడ ఉందంటే పిచోరా సరస్సులో ఉంది. సో అందుకే దీన్ని లేక్ ప్యాలెస్ అన్నాం. సో లేక్ ప్యాలెస్ ఎక్కడ ఒక లేక్ లో ఉంది. ఏ లేక్ అది? పిచోరా లేక్. ఎక్కడ? ఉదయపూర్. అందులో గుర్తుపెట్టుకోండి పిచోరా లేక్ చాలా ఫేమస్. పిచోరా లేక్ లో ఉన్న సరస్సు ప్యాలెస్ లేక్ ప్యాలెస్. సో లేక్ ప్యాలెస్ ఏ సరస్సులో ఉంది? పిచోరా సరస్సులో. పిచోరా సరస్సులో ఏ ప్యాలెస్ ఉంది? లేక్ ప్యాలెస్. గుర్తుపెట్టుకోండి ఉదయపూర్. సో నెక్స్ట్ వచ్చేసి పంచమహల్. సో పంచమహల్ వచ్చేసి మనకి యూపీలో జరిగిన కన్స్ట్రక్షన్, కానీ పంచమహల్ జిల్లాలో మనకి గుజరాత్ లో గుర్తుపెట్టుకోండి. సో పంచమహల్ కన్స్ట్రక్షన్ యూపీలో ఉంది, పంచమహల్ జిల్లా గుజరాత్ లో ఉంది. నెక్స్ట్ గేట్వే ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ గేట్. చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అవుతారు. గేట్వే ఆఫ్ ఇండియా అనేది ముంబైలో ఉంది, ఇండియన్ గేట్ అనేది ఢిల్లీలో ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి, కంగారు పడక్కర్లేదు. ఏంటంటే మనకు తెలుసు ఇండియా ఫస్ట్ వస్తే ఢిల్లీ, ఎందుకంటే ఇండియా క్యాపిటల్ ఢిల్లీ కాబట్టి ఇండియన్ గేట్ అంటే ఢిల్లీ. ఇండియా లాస్ట్ వస్తే మాత్రం ముంబై, అంటే గేట్ ఆఫ్ ఇండియా. గేట్వే ఆఫ్ ఇండియా ముంబై, ఇండియన్ గేట్ ఢిల్లీ. సో కన్ఫ్యూజ్ అవుతారు. మనం ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతాం అంటే గేట్వే ఆఫ్ ఇండియా, ఇండియన్ గేట్ తో కన్ఫ్యూజ్ అవుతాం. సో ఇండియా ముందు వచ్చిందంటే ఇండియా క్యాపిటల్ ఢిల్లీ కాబట్టి ఢిల్లీ అంతే. ఇండియన్ గేట్ ఢిల్లీ, గేట్వే ఆఫ్ ఇండియా ముంబై. సో నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది లాస్ట్ రాసి ఎందుకు రాసామంటే ఇది ఇంపార్టెంట్ కాబట్టి, అంటే లాస్ట్ రాసే కదా ఇంపార్టెంట్ కాదు అనుకోవచ్చు, కానీ చాలా ఇంపార్టెంట్. హంపి. సో ఇక్కడ మనకి
నెంబర్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఉన్నాయి హంపీలో. సో నెంబర్ ఆఫ్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఉన్నాయి. మనం చెప్పుకుంటాం విజయనగర యొక్క మెయిన్ ప్రధాన దైవం ఎవరంటే విరూపాక్ష. ఆ విరూపాక్ష ఆలయం కూడా మనకి ఈ కర్ణాటక హంపీలోనే ఉందండి. సో కర్ణాటకలో చాలా ఇంపార్టెంట్ హంపి. విరూపాక్ష దేవాలయం కూడా మనకి అక్కడే ఉంది. విజయనగర సామ్రాజ్యానికి ఒకనొక టైంలో రాజధానిగా వెలసిల్లింది ఈ హంపి. సో విజయనగర సామ్రాజ్యపు రాజధానిగా వెలసిల్లింది హంపి. అలాగే విజయనగర సామ్రాజ్యం యొక్క ప్రధాన దైవం విరూపాక్ష. ఆ విరూపాక్ష దేవాలయం ఎక్కడంటే హంపీలో ఉంది. ఎక్కడండి? కర్ణాటక. సో మనకి బాగా గుర్తుపెట్టుకోండి, 50 రూపీస్ 50 రూపాయల నోటు మీద రిజర్వ్ బ్యాంక్ ముద్రించిన ఈ మధ్య 50 రూపాయల నోట్లు, కొత్త 50 రూపాయల నోట్ల మీద హంపి కన్స్ట్రక్షన్స్ ఉండడం జరుగుతుంది, ముద్రించడం జరుగుతుంది. మనం లాస్ట్ లో చెప్పుకున్నాం, లాస్ట్ క్లాస్ లో ఏ హిస్టారికల్ మాన్యుమెంట్ ఏ నోట్ మీద ముద్రించబడిందని. అక్కడ మనం 50 గురించి చెప్పుకోవాలి, ఎందుకంటే 50 ఇక్కడ ఉంది. సో హంపి, ఈ హంపి కన్స్ట్రక్షన్స్ ఎక్కడ ముద్రించబడినాయి అంటే మన ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేటెస్ట్ గా ముద్రిస్తున్న 50 రూపాయల నోట్లపై ఈ హంపి కన్స్ట్రక్షన్స్ ముద్రించబడి ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్, అది కూడా మీరు గుర్తుపెట్టుకుని చాలా ఇంపార్టెంట్ హంపి. శివండి. సో మనం పార్ట్ 2లో చెప్పుకున్న కొన్ని హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఇన్ ఇండియా ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ ఖజురాహో టెంపుల్స్. సో ఎక్కడ? ఛత్రపూర్ లో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో. సో ఇది ఎప్పుడైందంటే 1950 నుంచి 1050 మధ్య కన్స్ట్రక్షన్ జరిగింది. దీన్ని నిర్మించింది చందేలా వంశస్థులు. అయితే దీంట్లో మెయిన్ కన్స్ట్రక్షన్ ఏదండి అంటే కందరియా మహాదేవ టెంపుల్. దీన్ని నిర్మించింది అప్పటి చందేలా రాజు దంగదేవుడు. సో నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీ విలాస్ ప్యాలెస్. ఇది ఎక్కడ ఉందంటే వడోదర. వడోదర ఎక్కడ ఉంది? గుజరాత్ లో ఉన్న వడోదరలో ఉందండి. సో 1890లో కన్స్ట్రక్షన్ అయింది. అయితే దీన్ని నిర్మించింది అప్పటి గైక్వాడ్ రాజు సయాజీరావు గైక్వాడ్. అలాగే నెక్స్ట్ వచ్చేసి లేక్ ప్యాలెస్. సో ఈ లేక్ ప్యాలెస్ ని నిర్మించింది మహారాణా జగత్ సింగ్ అండి. ఈయన మేవార్ వంశస్థుడు. ఇది ఎక్కడ ఉందంటే ఉదయపూర్లో ఉండడం మనం గమనించాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు నిర్మించారు? 1743. దీన్నే జాగ్ నివాస్ గా వర్ణించడం జరుగుతుంది. సో అది కూడా మీరు గుర్తుపెట్టి దీన్నే సమ్మర్ ప్యాలెస్ ఆఫ్ మేవార్ డైనెస్టీ లేదా మేవార్ వంశస్థుల యొక్క వ్యాస విడిది కేంద్రం కూడా మనం దీన్ని పిలవడం జరుగుతుంది. ఈ లేక్ ప్యాలెస్ ఎక్కడ ఉందంటే పిచోలా లేక్ లో ఉంది. పిచోలా సరస్సులో ఉండడం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ బృహదేశ్వర టెంపుల్ తమిళనాడులోని తంజావూరులో ఉంది. దీన్ని మనకి 1003 నుంచి 1010 మధ్యలో నిర్మించడం జరిగింది. సో దీన్ని నిర్మించిన అప్పుడు చోళ రాజు రాజరాజ చోళ 1. అలాగే నెక్స్ట్ వచ్చి గోల్డెన్ టెంపుల్. సో దీన్ని మనం హరిమందర్ సాహిబ్ అంటామండి. ఇక్కడ సరస్సుని అప్పటి సిక్ గురు రామదాస్ నిర్మిస్తే ఇక్కడ దేవాలయాన్ని అప్పటి 5వ సిక్ గురు అర్జున్ దేవ్ నిర్మించడం జరిగిందండి. సో ఇది అమృత్సర్ లో ఉంది. 1951 to 59 లో కన్స్ట్రక్షన్ అయింది. దీనికి భూమి దానంగా ఇచ్చింది అప్పుడు మొఘల్ చక్రవర్తి అక్బర్. సో నెక్స్ట్ వచ్చేసి మీనాక్షి టెంపుల్ మధురైలో ఉందండి, తమిళనాడు, వైగా నది ఒడ్డున. జగన్నాథ్ టెంపుల్ పూరిలో ఉంది, ఒడిస్సా. బద్రీనాథ్ ఉత్తరాఖండ్ లో ఉంది, అలకనంద నది ఒడ్డున. వైష్ణోదేవి ఆలయం కత్రా జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంది. దాల్ సర్ శ్రీనగర్ లో ఉంది. చాలా ఇంపార్టెంట్, దాల్ లేక్ అడుగుతుంటాడు క్వశ్చన్ డైరెక్ట్ గా, ఎక్కడ ఉంది? శ్రీనగర్. లేదా పిచోరా లేక్ ఉదయపూర్ లో ఉందండి. నెక్స్ట్ పంచమహాల్ యూపీలో ఉంది. పంచమహాల్ జిల్లా మాత్రం గుజరాత్ లో ఉంది. గేట్వే ఆఫ్ ఇండియా ముంబై, ఇండియన్ గేట్ ఢిల్లీ. ఇండియా ముందు వస్తే ఢిల్లీ, ఇండియా లాస్ట్ వస్తే ముంబై. సో నెక్స్ట్ వచ్చేసి హంపి మాన్యుమెంట్స్ ఆఫ్ హిస్టారికల్. సో నెంబర్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఇన్ హంపి అండి. సో కర్ణాటకలో ఉంది. ఇప్పుడు లేటెస్ట్ గా ముద్రించబడుతున్న 50 రూపాయల నోట్ల మీద హంపి కన్స్ట్రక్షన్స్ ముద్రించబడి ఉన్నాయండి. శివండి పార్ట్ 2లో మనం చెప్పుకున్న భారతదేశం చారిత్రక కట్టడాలు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది కూడా యునెస్కో చేత వారసత్వ జాబితాలో గుర్తింపు పొందింది. సో అలాగే 1987లో మనకి బృహదేశ్వర ఆలయం కూడా యునెస్కో చేత గుర్తింపు పొందడం జరిగింది. శివండి భారతదేశం చారిత్రక కట్టడాలు పార్ట్ 2. నేను భారతదేశం చారిత్రక కట్టడాలు పార్ట్ 1 వీడియో చేయడం జరిగింది. సో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఈ కింద డిస్క్రిప్షన్ ఆ లింక్ కూడా నేను షేర్ చేస్తాను, కూడా మీరు చూడొచ్చు. ఇదండి మా వీడియో. సో మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు మేము పెట్టి వీడియో మీరు పొందాలనుకుంటే ఈ కింద బెల్ ఐకాన్ పట్ట చేయండి. థ్యాంక్ యూ.